పక్కవారి గురించి ఆలోచించే మనుషులు ఇంకా సమాజంలో ఉన్నారా? ఆ సందేహం అనవసరం. అలాంటివారు ఇంకా ఉన్నారు. మనం చూస్తున్న ఈ పెద్దాయన పేరు అహ్మద్. జగమంతా నా కుటుంబం అనుకునే ఈయన అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కోరుకోవడమే కాదు, తనకు తోచిన విధంగా సాయం చేస్తుంటాడు. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, క్షేమంగా ఇంటికి చేరండి అంటూ తన వాహనానికి బ్యాక్ సైడ్ స్లోగన్స్ తో కూడిన బ్యానర్ కట్టి అందర్నీ ఆలోచింపచేస్తున్నాడు. మీ పైన కుటుంబం ఆధారపడి ఉంది, అందుకే బీ కేర్ఫుల్ అంటూ ఆలోచింపచేస్తున్నాడు. అందరినీ సాయం చేస్తే మంచిగా ఉంటుంది, లేకుంటే మనకు భగవాన్ ఏం సాయం ఇస్తారు? ఎవరికైనా యాక్సిడెంట్ చేసి ఎవరైనా కాళ్ళు చంపేస్తే మనకు ఏం లాభం వస్తుంది? మన మొత్తం దేశాన్ని వాళ్ళు మనం అందరూ మన అన్న తమ్ముడు చెల్లె అక్కల అనుకోవాలా. అందరు మన దేశం ఒకటే కదా, అందరు మాకుంటేనే మంచిగా ఉంటుంది. లేకుంటే ఎవరికైనా సాయం చేస్తే మనకు ఏం లాభం వస్తుంది కదా? అదే చెప్తున్నాను, అందరు జాగ్రత్తనే మంచిగా నడిపేయాల బండి. మీకు ఏదైనా మోసం అయితే మీ అమ్మ నాయన ఎంత ఏడుస్తారు? అదే జాగ్రత్తనే పోవాలా. అందుకే నేను చెప్తున్నాను, కనీసం మొత్తం ఆంధ్రప్రదేశ్లో నేను తిరిగి చూశాను, అందరినీ చూపిస్తున్నాను. నిజామాబాద్ పోయినాను, మహబూబ్ నగర్, నల్గొండ డిస్టిక్, అందరినీ జాగ్రత్త ఉండాలని. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చూడకుండా తనకు తోచిన విధంగా ఈ పెద్దాయన ప్రచారం చేస్తున్నాడు. ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వ అధికారులు చేయాలని అనుకోకుండా మనిషిలో మార్పు రావాలని కోరుతూ ఈ పెద్దాయన తనదైన శైలిలో అందర్నీ ప్రమాదాల నియంత్రణ విషయంలో ఆలోచింపజేస్తున్నారు. ఇలా పక్కవారి గురించి ఆలోచించేవారు సమాజంలో ఇంకా ఉన్నారు అని ఈ పెద్దాయన నిరూపిస్తున్నాడు. మనిషిలోని కామన్ సెన్స్ పనిచేస్తే ప్రమాదాలు తగ్గుతాయని అంటున్న ఈ పెద్దాయనకు హ్యాట్స్ ఆఫ్.